యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము పరిశుద్ధునిగా నిన్ను చేరా నీ హృదయమే ఆలయం పరిశుద్ధునిగా నిన్ను చేరా నీ హృదయమే ఆలయం ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు రాస్తున్న లెటర్స్ని బట్టి, అదే రీతిగా ఈ టీవీ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి కుటుంబం కొరకు నేను మానక ప్రార్థిస్తున్నాను. మీ దీవెనల కొరకు, మీ ఆశీర్వాదాల కొరకు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్న ఈ యొక్క వర్తమానములు నిరంతరము కొనసాగలాగున సహకరించండి. అంతేకాకుండా మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి కూడా తెలియచేయండి. వారు కూడా వాక్యం విని ఆత్మీయమైన మేళ్ళు పొందుకుంటారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకుందాం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. తరలి ఉంచుదాం.
ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను తండ్రి మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్నటి దినమున నేను ఆమెను శిక్షిస్తాను అని దేవుడు చెప్పిన మాటను మనం విన్నాం. లోకముతోనూ దేవునితోనూ సహవాసము కలిగి చెడ్డ కార్యములు చేసి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయి, చెడ్డ కార్యములు చేసి విగ్రహారాధన చేసి తన యొక్క విటకాండులతో బ్రతికిన ఆ యొక్క గోమెరును దేవుడు శిక్షిస్తాను, ఇది యెహోవా వాక్కు అన్న మాటను నిన్నటి దినమున మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున వాక్య ధ్యానం హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేస్తున్నాం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అని చెప్తున్నాడు. దానిని ఆకర్షించి అని చెప్తున్నాడు. ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ నేను ఆమెతో ప్రేమగా మాట్లాడుదును అని చెప్తున్నాడు. హోషేయ గోమెరి విషయమై మాట్లాడుతున్నాడు. నేను ఆమెను ఆకర్షిస్తాను, అనగా నా యొద్ద నుండి వెళ్ళిపోయింది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, నన్ను విడిచి వెళ్ళిపోయింది, అయినప్పటికీ నేను దాన్ని ఆకర్షిస్తాను. ఆకర్షించి దాన్ని అరణ్యమునకు కొనిపోయి నేను అక్కడ ఆమెతో ప్రేమగా మాట్లాడదను అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గూఢమైన మర్మము ఈ వచనములో మనకు కనపడుతున్నది. జాగ్రత్తగా గమనించండి. ఆమె అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మోసం చేసి వెళ్ళిపోయినప్పటికీ నేను ఆమెను శిక్షిస్తాను అని ఇది యెహోవా వాక్ అని దేవుడు చెప్పినప్పటికీ మరలా ఆమెను ఆకర్షించే ప్రయత్నము చేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత కాలంలో ఉన్న సంఘం ఎన్నిసార్లు ప్రభువుని విడిచిపెట్టినా, ఎన్నిసార్లు దేవుని మోసం చేసినా, ఎన్నిసార్లు అవమానకరమైన విధంగా ప్రవర్తించినా దేవుడు మరలా సంఘాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఈ వాక్యము ఈ విధంగా మనకు అర్థము తెలియచేస్తుంది. పిమ్మట నేను దానిని ఆకర్షించి అని చెప్తున్నాడు. అనగా చెడ్డ కార్యములు చేసినప్పటికీ కూడా మరలా కృపగల తండ్రి ప్రేమ చూపించి, కనికరము చూపించి సంఘమును ఆకర్షిస్తున్న విధానాన్ని ఇక్కడ కనపడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ ఎంత ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడో చూడండి. ఆమె అతన్ని మోసం చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా ఆమెను ఆకర్షిస్తాను, మరలా నేను ప్రేమిస్తాను, మరలా నా వైపు తిప్పుకుంటాను అని విశ్వాసముతో పలుకుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తులు ప్రస్తుత కాలంలో ఎవరైనా ఉంటారా? భార్య మోసం చేసి వెళ్ళిపోతే ఆ భార్య మరలా వచ్చేదాకా ఆమెను ఆకర్షించి ప్రేమగా చూసేవారు ఎవరైనా ఉంటారా? అదేవిధంగా భర్త మోసం చేసి వెళ్ళిపోతే ఆ భర్త వచ్చేదాకా అతన్ని ఆకర్షించే విధముగా ప్రేమ కలిగి ఎదురుచూసి బ్రతుకుతారా? ఈ కాలంలో అటువంటిది అరుదైపోయింది. అటువంటి పరిస్థితులు వస్తే వెంటనే సాతాను వారి హృదయంలో ఒక గొప్ప ప్రేరేపణ కలిగించింది. అదేమిటో తెలుసా? ఇక నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, ఇక నువ్వు చచ్చిపోవటం అంటే ఇంకొకటి దిక్కు నీకు లేదు, అదే నీకు సరైన మార్గం అని సాతానుగాడు ప్రేరేపించి చాలామంది ఆత్మహత్యలు చేసుకొని వారి జీవితాన్ని నాశనం చేస్తూ వారి బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ కలిగిన తండ్రి అనగా ఈ ప్రేమ కలిగిన హోషేయ మరలా నేను ఆమెను ఆకర్షిస్తాను, మరలా నేను ఆమెను ఆకర్షిస్తాను, నా వైపు తిప్పుకుంటాను అని చెప్తున్నాడు. ఇది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్నది. మనము అనేక పర్యాయములు దేవుని దూషించినప్పటికీ, దేవునికి ద్రోహము చేసినప్పటికీ, ఆయన మీద చెడ్డ మాటలల్లా పలికినప్పటికీ, దేవునికి తిరుగుబాటుతనం చేసినప్పటికీ కూడా దేవుడు మరలా ఇంకొక అవకాశాన్ని మనుషులకు ఇస్తున్న సంగతి ఇక్కడ మనకు కనపడుతుంది. ఆయన ఆ విధంగా కృప చూపబట్టే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని భయంకరమైన క్రియలు చేసినా, నువ్వెంత భయంకరంగా దూషించినా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినా
దేవుడి నిన్ను దీవించడం గల కారణం, ఇంకా నీ మీద శిక్ష రాకుండా ఉండగల కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించటమే. హోషేయ గోమెరును అధికంగా ప్రేమించాడు. తండ్రి చెప్పిన మాటకు లోబడి హోషేయ ప్రవక్త గోమెరును ప్రేమించాడు. కాబట్టి ఆమె ఎంత భయంకరమైన కార్యాలు చేసినా తండ్రిని బట్టి హోషేయ ఆమెను ప్రేమిస్తున్నాడు. మనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్ని భయంకరమైన కార్యాలు చేసినప్పటికీ తండ్రిని బట్టి యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుడు సంఘమును ఆకర్షిస్తున్నాడు, వ్యక్తులను ఆకర్షిస్తున్నాడు. ప్రభువులో ఉండి, ప్రభుతో ఉండి, దేవునిలో రక్షించబడి మరలా లోకంలో కలిసిపోయే వారిని ప్రభు మరలా ఆకర్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వచనము, ఆ మాట ఇక్కడ మనకు కనపడుతున్నది. చూద్దాం, వాక్యదానం చేసుకుందాం. చక్కగా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. నా వైపే చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆకర్షిస్తాడో దేవుడు, వెంటనే దేవుని దగ్గరకు రావటం ప్రారంభిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు వస్తారంటే వెళ్ళి ఆ పాపంలో ఇరుక్కుపోయి అక్కడ నష్టపోయి ఎప్పుడైతే దెబ్బతింటారో అప్పుడే మరలా దేవుడు గుర్తుకొస్తాడు. ప్రతి విశ్వాసికి, ప్రతి ప్రార్థనాపరుడికి, ప్రతి సంఘానికి ఇదే ఆనవాలుగా ఉండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువులో ఉండి లోకంలోకి వెళ్ళిపోతారో వారు మరలా తిరిగి రారు. ఎంత పిలిచినా, ఎంత బతిమలాడినా, ఎంత వాక్యం చెప్పినా రారు. కానీ ఎప్పుడైతే వారికి ఆ లోకంలోకి వెళ్ళిన దెబ్బ తగిలి నష్టపోయి రోగాల పాలై శ్రమల పాలైపోయి ఇక తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు ఇక దేవుడే దిక్కు అన్నప్పుడు అప్పుడు దేవుని వైపు తిరిగి వస్తారు. అనగా అప్పుడు దాకా తండ్రి వారిని ఆకర్షిస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈ యొక్క గోమెరును కూడా ఆకర్షిస్తున్నాడు. ఆకర్షించి ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే ఎప్పుడైతే ఆమె ఆకర్షించబడిందో, ఆ యొక్క హోషేయ దగ్గరకు వచ్చిందో, దేవుని దగ్గరకు వచ్చిందో, ఆమెను ఎక్కడ తీసుకెళ్ళంటే అరణ్యములోకి తీసుకెళ్తున్నాడు. అరణ్యము అనే అర్థము, అరణ్యము అనగా అర్థము ఏమిటంటే శ్రమలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టిన వెళ్ళిన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. చాలామంది అంటారు, మేము బాప్టిజం పొందిన తర్వాత మేము శ్రమలు అనిపిస్తున్నాం, బాప్టిజం పొందిన తర్వాత కష్టాలు వచ్చినాయి, బాప్టిజం పొందిన తర్వాత నష్టపోయాము అని చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్టిజం పొందిన తర్వాత నష్టపోరు, బాప్టిజం పొందిన తర్వాత శ్రమలు రావు. దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు పాలు ఎవరు కారు. ఎందుకు కష్టాలు వస్తాయంటే గోమెరు మాదిరిగా నీవు దేవునితో ఉండకుండా, హోషేయతో ఉండకుండా, హోషేయతోనూ లోకముతో అనగా సాత వ్యభిచారులతోనూ సంబంధము కలిగి ఇరువురితో కలిసి కాపురము చేస్తుంది. కాబట్టి గోమెరుకు కష్టాలు వచ్చినాయి. నీకు కూడా ఆత్మీయ జీవితంలో మారుమనసు పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, క్రీస్తులో బ్రతుకుతున్న నీవు లోకములో పడిపోకుండా ఉన్నంత కాలము నీకు కష్టాలు రావు. ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టి లోకంలోనికి వెళతావో అప్పుడే కష్టాలు ప్రారంభమవుతాయి. లోకంలో వెళ్ళిపోయిన సంగతి మర్చిపోయి మాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి ప్రభు నమ్ముకున్న తర్వాత అని భయంకరంగా మాట్లాడుతున్నారు దుర్మార్గులు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను దుర్మార్గులు అన్నానంటే గ్రహించలేకుండా మాట్లాడేవారిని దుర్మార్గులు అంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే మన విధేయతలు, మనము చేసిన పనులు, మనం చేసిన కార్యాలకే నష్టాలు పాలు. అందుకే అటువంటి వారు ప్రభువుని విడిచిపెట్టి మరలా దేవుని దగ్గరికి వస్తే వారు కష్టంలోనికి వెళ్తారు, నష్టాలు అనుభవించాల్సిందే. పాపము చేసిన ప్రతి ఒక్కరూ ఆ పాపం యొక్క ప్రతిఫలము అనుభవించాల్సిందే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఉన్నంతకాలం బాగానుంటుంది. దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళి పాపము చేసి ఆ పాపంలో పట్టబడిన తరువాత ఆ పాపముతో పడి వెంటనే పాపం ఇరుక్కుపోయి దేవాలను కనికరించు నేను పాపిని అని గొప్పగా ప్రార్థనలు చేస్తారు. అవును, ఆ ప్రార్థన చేసినప్పుడు తండ్రి కనికరిస్తాడు. అదే ఆకర్షించటం అంటే అదే. తండ్రి కనికరిస్తాడు, కనికరించి తీసుకొస్తాడు. కానీ చేసిన పాపానికి ప్రతిఫలం మాత్రం అనుభవించాలి. పాపాలు క్షమించబడతాయి, కానీ చేసిన పాపానికి ప్రతిఫలము ప్రతి మనిషి అనుభవించాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దావీదు మహారాజు విషయం చూద్దాం. దావీదు మహారాజు దేవునికి హృదయానుసారుడు. అయితే చేయరాని పాపము చేసి తన భర్తను చంపి ఆమె వివాహము చేసుకున్న కారణాన దేవుడు ఆయన చేసిన పాపాన్ని క్షమించాడు. కానీ ఆ పాపం యొక్క శిక్ష ప్రతిఫలం మాత్రం తన ఇంటిలో ఉండిపోయింది.
తన ఇంటిలో ఖడ్గాన్ని పెట్టేశాడు దేవుడు. అనగా ఆయన చేసిన పాపానికి శిక్ష ప్రతిఫలము ఖడ్గం ఉన్నది. అంతేకాకుండా అతను రాజ్యం విడిచిపెట్టి వేసి భయంకరంగా యాతనను ఇచ్చాడు. తిండి లేక అల్లాడిపోయినాడు. భయంకరమైన తన కుమారులే ఆయన వెంటాడి చంపాలని భయంకరమైన కుయుక్తి ప్లాన్లతో ఆయన వెంటాడారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదంతా పాపానికి చేసిన ప్రతిఫలం. అయితే పాపాన్ని క్షమించాడు కానీ పాపం వెనుక వచ్చిన ప్రతిఫలము అనుభవించారు. అందుకే నేను ఆమెను ఆకర్షించి ఆమెను అరణ్యమునకు తీసుకొస్తాను. అరణ్యము అనగా కష్టాలు, అనగా చేసిన పాపానికి ప్రతిఫలము. చేసిన పాపానికి ప్రతిఫలము అనుభవించకుండా ఎవరు కూడా దేవుని యొద్దకు రాలేరు. ప్రియా దేవుని బిడ్డ, ఇది సత్యం. నీవు చేసిన పాపానికి భూమి మీద ప్రతిఫలం అనుభవించాల్సిందే. దావీదు మహారాజు హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని దోచుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికే దేవుడు తన యొక్క పాపానికి ప్రతిఫలము అనుభవించిన తరువాతనే మరలా రాజ్యాధికారం ఆయనకి ఇచ్చాడు. కానీ ఆ పాపానికి ప్రతిఫలం అనుభవించినప్పుడు అతడు ప్రభువులో నమ్మకంగా బ్రతికి దేవుడు మరలా దీవించేంత వరకు పాపము చేయకుండా క్రీస్తులో దేవునిలో బ్రతికాడు. కాబట్టి ఆ సింహాసనాన్ని దేవుడు మరలా తిరిగి అనుగ్రహించాడు. మనము కూడా దేవుల్లో ఉండి లోకంలో వెళ్ళిపోయిన తర్వాత పాపులుగా మారి పాపము చేసి ఆ పాపం పట్టబడిన తర్వాత దేవా నన్ను క్షమించు, నన్ను కనికరించని ఏడ్చిన తర్వాత నా పాపాలను క్షమించమని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఆ పాపాలను క్షమిస్తాడు. కానీ నీవు చేసిన పాపానికి ప్రతిఫలము అనుభవించిన దాకా దేవుడు నిన్ను దర్శించడు. ఇది సత్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభుని విడిచిపెట్టకూడదు. లోకంలో అయిపోయి శ్రమలు బాధలు తెచ్చుకోకూడదు. అందుకే చూడండి, వాక్యము చక్కగా విందాం. ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అని చెప్తున్నాడు. అరణ్యములో కొనిపోయి నేను దానితో ప్రేమగా మాట్లాడుదును అనగా ఏ వ్యక్తి అయితే అరణ్యమనే శ్రమలు గుండగా వస్తారో, అనగా ఆకర్షించబడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చేసిన పాపానికి ప్రతిఫలము పొందుకున్న తరువాత అప్పుడు నమ్మకంగా ఆ అరణ్య యాత్ర అనగా పాప సంబంధమైన కార్యములు నెరవేర్పు జరిగేంత వరకు, నీవు చేసిన పాపానికి ప్రతిఫలము తీరేంత వరకు నీవు నమ్మకంగా ప్రభువులో ఉంటే, నమ్మకంగా దేవునిలో ఉంటే, నమ్మకంగా ప్రభువులో కాచుకొని అంతవరకు దేవుడు దర్శించేంత వరకు నీవు నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు నీతో ప్రేమగా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు మహారాజు కూడా ఈ పాపము చేసిన తరువాత ఆయన అరణ్యమనే శ్రమలోనికి వెళ్ళాడు. అరణ్యమనే శ్రమలో పడ్డాడు. అరణ్యమనే శ్రమలో బాధలు అనుభవించాడు. ఆ అరణ్యమనే శ్రమలో ప్రభు పాదాలు పట్టుకొని పాపము చేయకుండా పరిశుద్ధమైన బ్రతికాడు. ఆ బ్రతికిన తరువాత అతను చేసిన ఆ యొక్క పాపానికి ప్రతిఫలము పొందుకున్న తరువాత దేవుడు అతనితో ప్రేమతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ ప్రేమతో మాట్లాడి తన రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డరా, నీ పరిస్థితి, నా పరిస్థితి, సంఘ పరిస్థితి మొత్తం అంతే. ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడు. నీవు చేసిన పాపములకు ప్రతిఫలం అనుభవించిన తరువాత నీవు దేవునిలో ఉంటే నమ్మకంగా ప్రభు దీవిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే దేవునిలో ఉండి లోకంలోకి వెళ్ళిపోయి చాలా కాలం శ్రమలు అనిపించి పాపానికి ప్రతిఫలం పొందుకుంటూ అక్కడ పశ్చాత్తాపం ప్రకటించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఇంకా ఎందుకు కనికరించలేదు, దేవా ఎందుకు నన్ను దీవించలేదు, నాకెందుకు ఈ శ్రమలు తీసివేయలేదని ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ శాపగ్రస్తులు అవుతున్నారు. చేసిన పాపం ప్రతిఫలము అనుభవించకుండా ఏ విధముగా నిన్ను దేవుడు దర్శిస్తాడు, ఏ విధముగా నీతో ప్రేమగా మాట్లాడతాడు. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడతాను. దానిని ఆకర్షించి అనగా పాపములో తీసుకొచ్చి అరణ్యమనే శ్రమలోనికి తీసుకువెళ్ళి ఆ శ్రమలో ఆమె అంతం వరకు నమ్మకంగా ఉంటే ఆ శ్రమల కాలం తీరిన తరువాత నేను ఆమెతో మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను అని చెప్తున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా సంగమా, జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రభువుని విడిచిపెట్టొద్దు. ప్రభువుని విడిచిపెట్టిన వారు శ్రమల పాలవుతారు. మరలా దేవుని కృప పొందుకోవాలంటే ఆ శ్రమలో ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉంటే తప్ప దేవుని యొక్క కృపను పొందుకోలేము, దేవుని యొక్క మహిమను అనుభవించలేము, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేము. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండటం మంచిదే. ఉంటే దేవునితో ఉండు,
లేకపోతే లోకంలో కలిసిపో. నిలువెచ్చని జీవితంతో మాత్రం జీవించొద్దు. దేవునితోనూ సాతానుతోనూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇరువురితో కాపురం చేయాలని వ్యభిచారులాగా ఉండొద్దు. ఈ రెండిటితో కలిసి బ్రతికేవారు వ్యభిచారులు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతున్నది. నీవు పరిశుద్ధురాలవైనా, గొప్ప ప్రార్థనాపరురాలవైనా, అనేక సంవత్సరాలు బాప్టిజం పొందిన పెద్ద విశ్వాసివైనా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే నీవు వ్యభిచారివని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపాత్మ జీవితం మనకొద్దు. ఆ పాపితో సహవాసం చేస్తే పాపాత్ములు అవుతాం. ఆ పాపితో సహవాసం చేస్తే నష్టపోతాం. నీవు దేవుడు పరిశుద్ధుడు, మన తండ్రి, ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోదాం. రేపటి దినమున దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను దానిని ఆకర్షించి అరణ్యమునకు కొనిపోయి అక్కడ నేను దానితో ప్రేమగా మాట్లాడుదును అని మీరు మాకు తెలియచేసిన ఇది బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము చేసిన అవిధేయతకు అనేక శ్రమలు అనుభవించిన తరువాత, మేము చేసిన పాపానికి ప్రతిఫలం పొందుకున్న తరువాతనే మీరు మాతో ప్రేమగా మాట్లాడి మమ్మల్ని దర్శిస్తారని ఈ వాక్యం ద్వారా మీరు నాతోనూ నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ సన్నిధికి దూరము కాకుండా ఉండే కృప, ధన్యత నాకును నీ బిడ్డలకు అనుగ్రహించు ప్రభువా. విత్తబడిన వాక్యమును నీరుగట్టండి, ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. మేమెన్నటికీ లోక సంబంధంగా ఉండక ఆత్మ సంబంధంగా మీలో మాత్రమే బ్రతుకుతూ, మీతోనే అంటకట్టబడుతూ, మీ ఆజ్ఞ ప్రకారం జీవించే బిడ్డలుగా అయా నీ బిడ్డలందరినీ మార్చండి. మీ కృపతో నింపండి, దీవించి ఆస్వాదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా శ్రోతల్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి ముట్టండి. సమస్యలతో ఉన్నవారికి సమస్యను విడుదల కలిగించండి. భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న నీ బిడ్డలను విడిపించు ప్రభువా. బలహీనతల్ని స్వస్థపరచండి, బలహీనులను ముట్టండి. కరోనా వైరస్తో ఎవరైనా బాధపడితే వారికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభువా, ఈ యొక్క టీవీ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి గుప్పిళ్ళు విప్పి తండ్రి, ఈ కార్యక్రమాన్ని కొనసాగింప చేస్తున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. భయంకరమైన కష్ట దినాల్లో కూడా ప్రభువా, మీ యందు ప్రేమ కలిగి మీ సేవ నిమిత్తమై ఆకర్షించి మీ పని చేయాలని ఎంతో ప్రేరేపణతో భారమైనప్పటికీ కూడా వారి ఎంతగా ప్రభువా కానుకలు పంపించి ఈ కార్యక్రమం ముందుకు కొనసాగింప చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ స్పాన్సర్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించండి, ఆస్వాదించండి. వీరి కుటుంబాలు రావాల్సిన దీవెన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించి మీ కృపతో నింపమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారం గుంటూరులో తాలూకా దగ్గర ఉన్న గ్రాండ్ నాగార్జున హోటల్ వెనుక ఉన్న మహిమా గార్డెన్ సైడ్లో ఆరాధన జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, 11:30 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనలో నేను వచ్చి వాక్య పరిచర్య అందిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీకైనా సమస్యలను ఎడల, బాధలను ఎడల దేవుని దర్శించాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటే ఈ ఆరాధనకు రండి. దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం జరుగుతున్న ఆరాధనకు రండి. ఎవరైతే వచ్చుచున్నారో ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆదివారం ఆరాధనకు గుంటూరుకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు జరుగుతున్న ఆదివారపు ఆరాధనకు గుంటూరులో ఉన్న మహిమా గార్డెన్స్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, లేదా ఒక చిన్న కానుకైనా పంపించి ఈ యొక్క పరిచర్య నిరంతరం కొనసాగలాగిన మీ వంతు సహకారం అందించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలంటే మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించండి. విశ్వాసము ద్వారా మాత్రమే కొనసాగుతున్న ఈ యొక్క వర్తమానములు నిరంతరం కొనసాగలాగిన
మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించి దైవాశీర్వాదాలు నా ఈ యొక్క స్థలం మందిరం, దేవుని యొక్క మందిరం కొరకు తీసుకోవాలని ఆశపడుతున్నాం. మాకున్న మందిరం సరిపోక చిన్నదైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిర స్థలం కొరకు మీ వంతు సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 1 స్క్వేర్ ఫీట్, 2 స్క్వేర్ ఫీట్లో, 3 స్క్వేర్ ఫీట్స్లో ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది మందిరం స్థలం కొరకు సహకరించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక ప్రాంతాల్లో మీ స్థలాలు ఉంటాయి, కానీ దేవుని మందిరంలో మీ స్థలం ఉండదుగా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మీ స్థలం ఉంటే మీకు ఆశీర్వాదం. ఇక్కడ ఎంతకాలం అయితే ఆరాధన జరుగుతుందో అంతకాలం దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డల తరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మందిర స్థలం కొరకు మీ వంతు సహకారం అందించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిర స్థలం కొరకు సహకరిస్తున్నారో నేను వారి కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను కనుక మీ వంతు సహకారం అందించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మన దీవించునుగాక. తిరిగి రేపు దినాన ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమేన్. బైబిల్లో మీకొక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినమున మీకు అడిగిన ప్రశ్నకు జవాబు. మొదటి ప్రశ్న, యాకోబు మొదటి కుమారుని పేరు ఏమి? ఈ ప్రశ్నకు జవాబు రూబేను. రెండవ ప్రశ్న, యాకోబు లాబాను ఇంట ఎన్ని సంవత్సరములు పనిచేసెను? ఈ ప్రశ్నకు జవాబు యాకోబు లాబాను ఇంట 14 సంవత్సరములు తన భార్య కొరకు, అదేవిధముగా తన సంపాదన కొరకు మొత్తం 20 సంవత్సరములు లాబాను ఇంట పనిచేసెను. ఈ ప్రశ్నలకు అనేకులు జవాబు తెలియచేశారు. జవాబు తెలియచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దీవించునుగాక. ఈ సమయంలో ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమంలో పాలుభాగస్తులై ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ప్రభువా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పారో నీ బిడ్డలందరూ దీవించండి. అదే రీతిగా ఈ ప్రశ్నల కొరకు జవాబు చెప్పుడు కొరకు ప్రయత్నించిన వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. వారిని కూడా దీవించండి. మీరు కుటుంబాలు ఆస్వాదించి పరిశుద్ధపరిచి మీ కృపతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము బైబిల్లో మీకు ఒక ప్రశ్న. మొదటి ప్రశ్న, పేతురు అనగా అర్థము ఏమిటి? మరి ఒకసారి, పేతురు అనగా అర్థము ఏమిటి? రెండవ ప్రశ్న, హోసన్న అనగా అర్థము ఏమిటి? మరి ఒకసారి, హోసన్న అనగా అర్థము ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. ఎందరైతే ఈ ప్రశ్నలకు జవాబు తెలియచేస్తారో జవాబు తెలియచేసిన వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేసి వారి కొరకును ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి నేడే ఈ ప్రశ్నలకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైననుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధులందరికీ తోడైననుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.